లోకేష్ గారికి బ్రతకడం చేత కదండి. ఎందుకంటే 50 కోట్ల రూపాయలు లంచం ఇస్తానంటే ఎవరైనా వద్దంటారండి? ఈయన వద్దన్నా సరిపోను, నాకే కాదు ఇంకెవరికి కూడా ఇలాంటి లంచం రాకుండా చట్టం చేస్తానని చెప్పి ఒక చట్టం చేయడానికి ముందుకు వచ్చాడు. దానిలో వివరాల్లోకి వెళ్తే టీచర్స్ ఉంటారు కదండి, గవర్నమెంట్ టీచర్స్, వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కావాల్సి ఉంటుంది కొన్నిసార్లు. ఓ మంచి స్కూల్ గానీ ఈ ట్రాన్స్ఫర్ చేయించడానికి అవసరం అయితే లంచం ఎంత ఇస్తారు. అలా వైసీపీ గవర్నమెంట్ లో విద్యాశాఖ మంత్రి 50 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడట ట్రాన్స్ఫర్లకి. ఇప్పుడు లోకేష్ గారికి చక్కగా ఆయన కూడా ఇప్పుడు విద్యాశాఖ మంత్రి, ఆయన కూడా సంపాదించుకోవచ్చు. ఆయన 50 కోట్లు సంపాదించి 100 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ ట్రాన్స్ఫర్లు అనే విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం, రికమెండేషన్లు పనిచేయకుండా ఒక పటిష్టంగా ఒక చట్టం చేసేద్దాం. రేపు పొద్దున ఇక ఏ విద్యాశాఖ మంత్రి ఉన్నా సరే ఇలా ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్ల పేరుతో డబ్బులకు వేధించకుండా చేసేద్దాం. ఇప్పుడు రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకి ఈజీగా పని అయిపోతుంటది ట్రాన్స్ఫర్. మరి అది లేని వాళ్ళకి, చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగులు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉంటారు. వాళ్ళకి సరైన ట్రాన్స్ఫర్లు రాకుండా చాలా కష్ట నష్టాలు అనుభవించేస్తా ఉంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అందరికీ సమానంగా ఉండాలి. సో దీనికి ఒక పటిష్టమైన చట్టం చేసేస్తే ఇక చట్టం తన పని చేసుకుపోతా ఉంటదండి. రికమెండేషన్ అవసరం ఉండదు, లంచాలు అవసరం ఉండదు, అందరికీ సమానంగా ఈ ట్రాన్స్ఫర్లు అనేవి జరుగుతాయి. గ్రేట్ అండి లోకేష్ గారు. ఈ నిర్ణయం సంచలనాత్మక నిర్ణయం.